హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావాపాత్. ఈరోజు మనము ఈ వీడియోలో ఆపరేటర్ అంటే ఏమిటి అని డీటెయిల్గా తెలుసుకుందాం. ఆపరేటర్ అనేది ఒక సింబల్. అది వేరియబుల్ మీద ఆపరేషన్ చేయడానికి పనికొస్తుంది జావాలో. ఆపరేటర్ వచ్చి వేరియబుల్ మీద పర్ఫామ్ చేస్తాము. ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ దట్ పర్ఫార్మ్స్ ఆపరేషన్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. బేస్డ్ ఆన్ ద ఫంక్షనాలిటీ బట్టి జావా ఆపరేటర్స్ అనేది ఈ విధంగా క్లాసిఫికేషన్ అయింది. అవేమంటే అర్థమెటిక్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్స్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, రిలేషన్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్ 2లో లాజికల్ ఆపరేటర్ అంటే ఏమి, అసైన్మెంట్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏమో చూద్దాం. దీస్ ఆపరేటర్స్ పర్ఫార్మ్ బేసిక్ అర్థమెటిక్ ఫంక్షనాలిటీస్. బేసిక్ అర్థమెటిక్ ఫంక్షనాలిటీ అంటే అర్థమెటిక్ ఫంక్షనాలిటీ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ పర్ఫామ్ అవుతుంది. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. ఈ మాడ్యులస్ అంటే ఏమిటంటే ఒక వాల్యూని మనం డివైడ్ చేసినప్పటికి మనకు టూ థింగ్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ కోషెంట్, ఇంకోటి వచ్చి రిమైండర్. ఈ డివిజన్ చేసినప్పటికి మనకు కోషెంట్ ప్రింట్ అవుతుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. అదే మాడ్యులస్ ప్రింట్ చేసినప్పటికి మనము యూస్ చేస్తే టూ వేరియబుల్స్ మీద మనకు రిమైండర్ ప్రింట్ అవుతుంది. యూనినరీ ఆపరేటర్ అంటే ఒక వేరియబుల్ మీద పర్ఫామ్ చేసే ఆపరేషన్ని మన యూనినరీ ఆపరేటర్ అంటారు. ఎగ్జాంపుల్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఇంక్రిమెంట్లో ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. డిక్రిమెంట్లో ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. ఒక వేరియబుల్ ఒక వాల్యూని +1తో యాడ్ చేయాలి అంటే దాన్ని ఇంక్రిమెంట్ అంటారు. దాన్ని ఎలా యూస్ చేస్తాం? సింబల్ ప్లస్ ప్లస్. అదే ఒక వేరియబుల్ ఒక వాల్యూని -1తో సపరేషన్ చేయాలి అనుకుంటే దాన్ని డిక్రిమెంట్ అంటారు. దానికి సింబల్ వచ్చేసి మైనస్ మైనస్. ప్రీ ఇంక్రిమెంట్లో ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, తర్వాత వాల్యూ అనేది యాక్సెస్ అవుతుంది. అదే పోస్ట్ ఇంక్రిమెంట్లో ఫస్ట్ వేరియబుల్ ఒక వాల్యూ యాక్సెస్ అయ్యి తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ప్రీ డిక్రిమెంట్లో ఫస్ట్ డిక్రిమెంట్ అయ్యి వాల్యూ అనేది తర్వాత యాక్సెస్ అవుతుంది. అదే పోస్ట్ డిక్రిమెంట్లో ఫస్ట్ వాల్యూని వేరియబుల్ ఒక వాల్యూని యాక్సెస్ అయ్యాక మనకి వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు రిలేషన్ ఆపరేటర్ అంటే ఏమో చూద్దాం. రిలేషన్ ఆపరేటర్ అంటే ఏదైనా టూ వేరియబుల్స్ ఒక వాల్యూని రిలేషన్ చేయాలంటే దాన్ని రిలేషన్ ఆపరేటర్ అంటాం. ఫర్ సపోజ్ టూ వేరియబుల్స్ ఈక్వలా కాదా అంటే ఈక్వల్ అవుతే ట్రూ ఇస్తుంది, కాకపోతే ఫాల్స్ ఇస్తుంది. అదే ఈ టూ వేరియబుల్స్ ఈక్వల్ కాదా, ఈ వేరియబుల్ కంటే ఈ వేరియబుల్ గ్రేటరా, ఈ వేరియబుల్ కంటే ఈ వేరియబుల్ లెస్ దెనా కాదా, ఇవి చెక్ చేయడానికి మన రిలేషన్ ఆపరేటర్ అంటాం. ఈ రిలేషన్ ఆపరేటర్లో ఆల్వేస్ మనకు రిజల్ట్ ఏమని వస్తుంది అంటే బూలియన్ వస్తుంది. ఇప్పుడు టూ వేరియబుల్స్ సేమా కాదా అనుకుంటే మనం అవును అని చెప్తాం, లేకపోతే లేదు అని చెప్తాం. అదే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాన్ని బూలియన్ అంటాం. బూలియన్ సపోర్ట్ చేసే వాల్యూస్ వచ్చి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు మనము ఈ మూడిటి అర్థమెటిక్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, రిలేషన్ ఆపరేటర్ గురించి మనం ప్రోగ్రామ్లో వర్క్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏం చెప్పుకున్నాం? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. ఇప్పుడు ఇంట్ నెంబర్ 1 ఈక్వల్ టు 40 అంటే వేరియబుల్ 40తో ఇనిషియలైజ్ చేశాను. ఇంకొక వేరియబుల్ నెంబర్ 2 అనేది 20తో ఇనిషియలైజ్ చేస్తాను. ఈ టూ వేరియబుల్స్ మీద మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ పర్ఫామ్ చేద్దాం. ఈ అర్థమెటిక్ ఆపరేటర్ని మనం బైనరీ ఆపరేటర్ అని కూడా అంటాం. ఎందుకంటే టూ వేరియబుల్స్ మీద పర్ఫామ్ చేసేదాన్ని బైనరీ ఆపరేటర్ అంటాం. ఇప్పుడు మనం ఆపరేషన్ చేసి చూద్దాం. నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2. ఫస్ట్ అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్, థర్డ్ వన్ మల్టిప్లికేషన్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మల్టిప్లికేషన్ని ఇంటూని మన స్టార్ అనే సింబల్తో యూస్ చేస్తాం. నెక్స్ట్ డివైడ్. డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది? కోషెంట్ ప్రింట్ అవుతుంది. అదే మాడ్యులస్ యూస్ చేస్తే రిమైండర్ ప్రింట్ అవుతుంది.
ఇప్పుడు 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఏముంది 60, ఇక్కడ 20, 800, క్వోషంట్ 2, రిమైండర్ 0. ఈ వాల్యూసే ప్రింట్ అవుతుందో లేదో మనం చూద్దాం జావా ప్రోగ్రామ్ రన్ చేసి. చూడండి 0, 2, 800, 20, 60. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ 41 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? క్వోషంట్ అనేది 1 ప్రింట్ అవుతుంది. లాస్ట్ థింగ్ మాడ్యులస్ మీద చూడండి 1 ప్రింట్ అయింది, ఎందుకంటే రిమైండర్ 1 వస్తుంది కాబట్టి. ఇప్పుడు యూనరీ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఒక వేరియబుల్ మీద పర్ఫామ్ చేసే ఆపరేటర్ని మనం యూనరీ ఆపరేటర్ అంటాం. దానికి ఏం చెప్పుకున్నాం? ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఫస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏమో చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1ని ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసిన నెంబర్ 1 అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. ప్రీ ఇంక్రిమెంట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. పోస్ట్ ఇంక్రిమెంట్ తర్వాత నెంబర్ 1నే ప్రింట్ చేస్తున్నాను. ఏముందో ఫైనల్గా వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది. నెంబర్ 1 అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకు? 41. అదే ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. 41 ప్లస్ 1 ఏమవుతుంది? 42. ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ 1లో 42 ఉంది. ఇప్పుడు 42 ప్రింట్ అవుతుంది, కానీ ఇంటర్నల్లీ ఆ నెంబర్ అనేది చేంజ్ అయింటుంది. 42 ప్లస్ 1 43. ఇప్పుడు నెంబర్ 1లో 43 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ 1 ప్రింట్ చేస్తే 43 ప్రింట్ అవుతుంది. నెంబర్ 1 అనేది 41 ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. 41 ప్లస్ 1 ఎంత అండి? 42. ఇంక్రిమెంట్ ఆల్వేస్ 1. డిక్రిమెంట్ అంటే -1 సపరేషన్ అవుతుంది. ఇంక్రిమెంట్ అంటే +1 యాడ్ అవుతుంది. 41 ప్లస్ 1 42. 42 అయింది, 42 ప్రింట్ అవుతుంది. ఆల్రెడీ నెంబర్ 1లో 42 ఉంది కాబట్టి 42 ప్రింట్ అవుతుంది, కానీ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 42 ప్లస్ 1 43. అంటే నెంబర్ 1లో 43 ఉంది. నెక్స్ట్ ప్రింట్ చేస్తే 43 అనేది ప్రింట్ అవుతుంది. చూడండి 43, 42, 42, 41. ఇది ఇంక్రిమెంట్. ఇప్పుడు డిక్రిమెంట్ గురించి చూద్దాం. జస్ట్ ఇదే కాపీ చేస్తున్నాను, జస్ట్ పేస్ట్ చేసి ప్రీ డిక్రిమెంట్లో ఏమవుతుంది, పోస్ట్ డిక్రిమెంట్లో ఏమవుతుందో చూద్దాం. డిక్రిమెంట్ అంటే సింబల్ ఏంది? మైనస్ మైనస్. పోస్ట్ డిక్రిమెంట్ అంటే వేరియబుల్ తర్వాత మైనస్ మైనస్. నెంబర్ 1 అనేది 41. 41లో ఫస్ట్ -1 అయింది కాబట్టి ఇది 40. 41 మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ 40 ఉంటుంది. 40 అని ప్రింట్ అవుతుంది. 40లో మళ్ళీ పోస్ట్ డిక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి 40 మైనస్ 1 39. నెంబర్ 1లో 39 అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు నెంబర్ 1 ప్రింట్ చేస్తే మనకు 39 ప్రింట్ అవ్వాలి. రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. 39, 40, 40. ఫస్ట్ 1 వచ్చేసి నెంబర్ ప్రింట్ చేసాం కాబట్టి మనకు 41 ఉంటుంది. దీన్నే మనము ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అంటాం. నెక్స్ట్ ఏముంది మనకు? రిలేషన్ ఆపరేటర్స్. రిలేషన్ ఆపరేటర్స్ అంటే 2 వాల్యూస్ ఈక్వలా కాదా, 2 వాల్యూస్ సేమా కాదా, సేమ్ అవుతే ట్రూ అని మనకు డిస్ప్లే అవుతుంది.
ఒక వేరియబుల్ కంటే ఇంకో వేరియబుల్ పెద్దదా, ఇంకో వేరియబుల్ కంటే ఇంకో వేరియబుల్ చిన్నదా కాదా చూస్తాం. దాన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. సిస్ అవుట్. అవుట్పుట్ వచ్చేసి మనకు ఈ రిలేషన్ ఆపరేటర్లో మనకు ఏదో ట్రూ అన్నా ఫాల్స్ అన్నా ఇస్తుంది. ఇప్పుడు నెంబర్ 1 డబుల్ ఈక్వల్ టు 2 వేరియబుల్స్లో ఒక వాల్యూ కంపేర్ చేయాలంటే డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్. అదే సింగిల్ ఈక్వల్ టు యూస్ చేస్తే అసైన్మెంట్ ఆపరేటర్. నాట్ ఈక్వల్ టు నెక్స్ట్ గ్రేటర్ దెన్ నెంబర్ 2 కంటే నెంబర్ 1 గ్రేటరా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 1 ఎంత అండి 40, నెంబర్ 2 ఎంత ఇనిషియలైజ్ చేసాము 20, 41 20, 41 20. ఈ రెండు సేమా కాదు కాబట్టి ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది ఫాల్స్. ఈ రెండు ఈక్వల్ కాదా, ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి మనకు ట్రూ. నెంబర్ 2 కంటే నెంబర్ 1 అనేది పెద్దది అవునా కాదా, గ్రేటరా కాదా, అవును కాబట్టి ట్రూ. నెంబర్ 2 కంటే నెంబర్ 1 పెద్దది లేకపోతే ఈక్వలా, పెద్దది కాబట్టి ఇక్కడ కూడా మనకు ట్రూ ప్రింట్ అవుతుంది. నెంబర్ 1 కంటే నెంబర్ 2 పెద్దదా అంటే ఇక్కడ మనకు ఫాల్స్. లెస్ దెన్ నెంబర్ 1 అనేది నెంబర్ 2 కంటే లెస్ దెన్ ఈక్వల్ టు అంటే ఇక్కడ కూడా ఫాల్స్. ఈ వాల్యూ మనకు ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. దానికంటే ముందు అవుట్పుట్ని కామెంట్ చేద్దాం, లేకపోతే కన్ఫ్యూజన్ అవుతాం కాబట్టి ఫస్ట్ ఇది కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఈ వాల్యూస్ ప్రింట్ అవుతుందా లేదా చూడాలి. ఫాల్స్ ఫాల్స్ ట్రూ, ఫస్ట్ అది ఫాల్స్ ట్రూ 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 ఫాల్స్ ఫాల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం.